న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల్ గ్రామంలో శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఈ నెల 7వ తారీఖు నుండి ప్రారంభం కానున్న రుద్రయాగ మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై బి న్యూస్ ప్రతినిధి బద్రి గ్రౌండ్ రిపోర్టర్. అన్ని మాసాలు గల కార్తీక మాసం ఎంతో విశిష్ట మరి పేరుగాంచిన మరి మాసంగా మరి కొనసాగుతుంది. పవిత్ర మాసమైన కార్తీక మాసంలో తాళరేవు మండలం ఉప్పంగల్ గ్రామంలో కొలుతీరిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు కూడా సుమారుగా 11 రోజుల పాటు మహారుద్రయాగం మరి కొనసాగుతుంది. ఈ మహారుద్ర యాగం పూర్తి వివరాలన్నీ కూడా మరి భక్తులకు తెలిపేందుకు ఆలయార్చులు మనతో ఉన్నారు. నేరుగా ఆయన మాటలను అడిగి తెలుసుకుని ప్రయత్నించారు. శాంతం పద్మాసనస్థాం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం స్థూలం వధికంచ ఖడ్గం పరుశం ఉదయం దక్షభాగే వహంతం నాగం పాచంచ ఘంటాం పళయహోతకరం సంసమాం భాగే ఘనాలంకారయుక్తం స్ఫటినిభం పరిశునమామి. హర హర మహాదేవ. మన ఉప్పంగల్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర వారి ఆలయం త్రేతాయుగ రాముల ప్రతిష్టండి. రాముల వారు సీతాంశ నిమిత్తం ఇక్కడ సంచరిస్తూ ఇది ఒక పూర్వ దండకారణ్యం అండి. అరణ్యంలో సంచరిస్తూ ఆయన సాయం సమయంలో ఇక్కడ వచ్చారు. వస్తే ఇక్కడ పక్క చెరువులో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని, వినాయక స్వామిని, నందీశ్వరిని ప్రతిష్ఠించుకుని ఇక్కడ పూజక్రమం ముగించుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారండి. ఆ రాత్రికే శూర్పణ రావడం, రాములవారిని పెళ్లి పడడం, ఆయన కోపించడంతో లక్ష్మణస్వామి శూర్పణ ముక్కు చెవులు కోసి ఇక్కడ కోసారండి. ఆ ప్రదేశం ఇదేంటి, ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ కత్తిని పక్కన చెరువులో కడిగారండి. అదేంటంటే అప్పుడు చెరువుని కొంచెం ఇరుపు రంగులో ఉంటుందండి. ఆ కడిగిన కత్తి నందీశ్వరుని పెడితే కత్తి జారిపోయి నందీశ్వరుడు పుష్పభాగం కొంచెం తెగిపడింది. అది స్వామి ప్రతిష్టాడు. ఇది భరణి నక్షత్రం 4వ పాదంలో వచ్చిందని మనకి. అదేంటంటే ఇక్కడ మనకి నక్షత్రం సార్లు ఆవరించిన దోషాలన్నిటికీ తొలగిపోవడం కోసం, ఇది వివాహానికైనా సంతానానికైనా ఏదైనా దోషం నివృత్తి కోసం ఇక్కడ చేసుకుంటారండి. అది కొంతమందికి ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యిందండి. మనకి ప్రూఫ్ కూడా ఉంటుంది. అయ్యండి ఇది స్వామి మహిమల స్వామి అనమాట. నేను ఈ మహాయాగంలో మరి ఎవరు పాల్గొంటున్నారు, అదేవిధంగా పండితులు ఈ విధమైన ఎవరు? తిరుమల దేవస్థానం ఆచార పండితులు బాదంపూడి ప్రసాద్ శర్మ గారు అండి. ఆయన కొత్తలు కదండి. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు మన ఈ యాగం 7, 11, 25 నుంచి 17, 25, 11 రోజుల పాటు జరుగుతుంది యాగం. 11వ తేదీ సోమవారం నాడు, 17వ తేదీ సోమవారం నాడు ఈ పూర్ణాహుతి అండి. పూర్ణాహుతి ఆ రోజు అన్నదానం కూడా గ్రామస్తులకి గ్రామస్తులుగా అన్నదానంలో పెట్టుకుని ప్లాన్ చేశారండి. పాల్గొంటారండి ఈ కార్యక్రమంలో 20 మంది అండి. 20 మంది ఋతువులు పాల్గొంటారు. 15 మంది ఓన్లీ యాగశాల నుండి లక్ష్మీపతి పూజ. ఇప్పుడు ప్రతిరోజు కూడా అండి ఆది దేవతలు వినాయకుడికి వినాయక పూజ అక్కడ ప్రారంభమయ్యి అక్కడి నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, ఆ రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ, తర్వాత ఏమో చిండి యాగం, తర్వాత ఏమో ఈ స్వామికి అమ్మకి శాంతి కళ్యాణం, ఆ తర్వాత రుద్రహోమం. మరి ఈ గ్రామానికి సంబంధించి పెద్దలు కూడా మనతో ఉన్నారు. మరి కార్యక్రమాన్ని ఏ విధంగా కొనసాగుతున్నాయి, రేపు జరగబోయే కార్యక్రమం ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్తున్నారని కూడా పెద్దల మాటలోనే అడిగేస్తున్నాం. నమస్కారం అండి. ఓం నమస్కార. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మనకి కార్తీక మాసం పురస్కరించుకుని 7వ తారీఖు శుక్రవారం మొదలుకొని 17వ తారీఖు సోమవారం వరకు శ్రీ మహారుద్ర యాగం కార్యక్రమం సంకల్పించామండి. ఈ కార్యక్రమం పూజ్యులు బాదంపూడి శర్మ గారు, ప్రసాద్ శర్మ గారితో ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే గ్రామస్తులు ఆధ్వర్యంలో, అందరూ భక్తులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పించాం. 2 నుంచి కార్యక్రమం మొదలవుతుందండి. ఈ స్వామివారిని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ స్వామివారిని కార్తీక మాసం పురస్కరించి దర్శించుకుని ధరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ స్వామివారి విశిష్టత చాలా పురాతనమైన దేవాలయం అండి. ఈ దేవాలయంలో పూర్వం శ్రీరాములు ప్రతిష్ఠించిన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. అలాగే ఈ ఉప్పంగల మా గ్రామం తాళ్ళూరు మండలం కాకినాడ జిల్లా తాలూకా గ్రామంగా ఉంది ఈ గుడి. కావున భక్తులు గ్రామస్తులందరూ కూడా వచ్చింది దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 7వ తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. పూర్తిగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇచ్చేసి ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని
జయప్రదం చేయాలని చెప్పి మరి ఆహ్వానం పడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. జిల్లా కాచినూరు మండల పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ఉప్పుమిల్లి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా కాచినూరు మండల పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ఉప్పుమిల్లి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు కొప్పిశెట్టి వెంకటరమణ అనంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చంద్రశేఖర్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అలాగే స్వామివారికి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖండ దీపాన్ని వెలిగించారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో దీపాలంకరణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. అనంతరం స్వామివారిని పల్లకిలో తీసుకువచ్చి జ్వాలా తోరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వేద పండితులు మంత్రోచ్చరణాల భక్తులు నమశివాయ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. దీంతో ఉప్పుమిల్లి ప్రాంగణంలో ఆధ్యాత్మికత శోభ వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో కోపిశెట్టి సత్యనారాయణ, కోపిశెట్టి దుర్గారావు, సత్యరాజు, లక్ష్మణ్ రావు, ఎల్లా సత్యరాజు భక్తులు పాల్గొన్నారు. सह कुटुंबानां संस्थे भगवतस्य साईबाबा नाम देशमति धर्मपति नागलक्ष्मी नाम देशस्य कोटबाबा नाम देशस्य भगवतस्य सत्यनारायण नाम देशमति सुरेख नाम देशस्य निशाल जगत साई नाम देशस्य सह कुटुंबानां सेवनस्य पैन नाम देशमति శశిధర మకుటాం పంచవక్త్రం త్రినేత్రాం శూలం వజ్రంచ ఖడ్గాం పరశుమ భయదాం కక్షభాగే అమంతం నాగం పాశంచ కంఠాం ఆయ కొతపిసం శాంతిసం వామభాగే నామాలంకార చిత్తాం స్ఫటిక అనిభం పార్వతీశం నమామి శ్రీ ఆర్తిక కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు సర్ప బ్రహ్మత్వంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు సర్ప బ్రహ్మత్వంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఉండి రాత్రి ఆలయం వద్ద దీపాలు వెలిగించి ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి నామంతో ఆలయం మారుమోగింది. అనంతరం స్వామివారిని గ్రామ పురవీధుల మీదుగా పల్లకి సేవ నిర్వహించి జ్వాలా తోరణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యానా కేంద్రపాలిత ప్రాంతం శివారు సావిత్రి నగర్ గడుస్తున్న గత 7 నెలలుగా సక్రమంగా తీర ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందడం లేదని యానా ప్రజానాయకుడు పీడబ్ల్యూడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నా కూడా ఎంతో మంది దాతల సహకారంతో మంచినీటి సరఫరా అందిస్తున్నామని, దీనికి పూర్తి బాధ్యత సంబంధిత పీడబ్ల్యూడీ అధికారులు నిర్లక్ష్యం వల్లే తీర ప్రాంత ప్రజలకు నీరు అందడం లేదని తోటరాజు అన్నారు. యానా కేంద్రపాలిత ప్రాంతం శివారు సావిత్రి నగర్ గడుస్తున్న గత 7 నెలలుగా సక్రమంగా తీర ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందడం లేదని యానా ప్రజానాయకుడు పీడబ్ల్యూడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నా కూడా ఎంతో మంది దాతల సహకారంతో మంచినీటి సరఫరా అందిస్తున్నామని, దీనికి పూర్తి బాధ్యత సంబంధిత పీడబ్ల్యూడీ అధికారులు నిర్లక్ష్యం వల్లే తీర ప్రాంత ప్రజలకు నీరు అందడం లేదని తోటరాజు అన్నారు. ఒకవైపు ఒకే పైప్ లైన్ 36 ప్యాచీలు వేయడం ఏమిటని సంబంధిత అధికారులను తోటరాజు నిలదీశారు. అంతేకాకుండా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఎక్కడికక్కడే నీరు నిలువుండి ఎటు వెళ్లకుండా అక్కడే నీరు నిలబడిపోతుందని, తక్షణమే డ్రైనేజీలను బాగు చేయాలన్నారు. దీనిపై గత ప్రాంతీయ పరిపాలనా అధికారికి వినతి పత్రం కూడా అందించామన్నారు. స్పందించిన పీడబ్ల్యూడీ అధికారులు మరో 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని అధికారులు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కర్రి పేర్రాజు, రామకృష్ణ, పీసింగి బాబీ, మున్నా, పోతుల శివరామకృష్ణ, బిక్కు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఐలాండ్ నెంబర్ 3 నెంబర్ రైతులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం యాన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా న్యాయం చేయమని నేను కోరడం జరిగింది. కానీ గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాను. అంటే నాకు తెలిసి ఇదే ఇంకా కొంచెం ముందు చేసి ఉంటే ఇంకా స్పీడ్గా ఉండు. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి మీ దీక్షకి నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వకంగా సంఘీభావం తెలుస్తున్నాను. ఏ విధంగా అయినా సరే నేను మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. నన్ను ఏ విధమైన నా ఉపకారం ఉందంటే మీ పెద్దలు పిలిచిన వచ్చి మీకు నేను సంపూర్ణ మద్దతు తెలుపుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా మనం చేయాలి. ఈ నిమిత్తమై నేను వైఎన్సీసీ ఆఫీస్కి కూడా వెళ్ళాను. వచ్చినంటే వైఎన్సీసీ దగ్గరికి కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సీఎం దగ్గరికి వెళ్ళాలంటే సీఎంతో మాట్లాడాలంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. నాకు వెంటనే బాధగలిగి కాకినాడలో ఉన్నటువంటి ఎంపీకి ఫోన్ చేసి నేను ఇలా సీఎంకి వెళ్ళడానికి వచ్చానండి, మా యానంలో ఇలా తరగతి గ్రామంలో ఐలాండ్ నెంబర్ 3లో ఇలాగ మాట్లాడడానికి సీఎంతో కలడానికి లేదు, తరగతితో కలపని అంటున్నారు. నాకు అర్జెంట్గా సీఎంతో మాట్లాడిస్తారా, లేకపోతే నేను ఇక్కడ కూర్చుంటాను, మా యాన ప్రజలందరినీ కూడా ఇక్కడికే తీసుకొస్తాను అని నేను గట్టిగా చెప్పడం జరిగింది. వెంటనే ఎంపీ గారు ఫోన్ చేసి
జిఎంతో చెప్పాడు. జిఎం, సబ్ జిఎం, మేనేజర్ మొత్తం అందరూ కిందకి వస్తారు. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇలా ఇన్సిడెంట్ జరిగింది, గవర్నమెంట్తో మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా, అసలు ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తున్నారా, అసలు మీరు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము వైఎస్ఎస్సి జిఎస్ఎల్ దగ్గర మేము కాంట్రాక్ట్ మేము తీసుకున్నామండి, ఇక్కడ జరిగిన పైప్ లైన్ ఇన్సిడెంట్ వాళ్ళు మేము కూడా చర్చించుకోవాల్సిన సమయం ఉంది, మా పై అధికారులకు కూడా చెప్పి వీలైన తొందరలో ఈ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇందాక ఇప్పుడు మన పెద్దగారు చెప్పినట్లుగా యానాం నియోజకవర్గంలోకి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఈ విషయమై మేము పైన అధికారులకు కూడా తెలియపరిచి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని దీన్ని ఏ విధంగా సెటప్ చేయాలనే దాని మీద మేము ఆలోచన చేస్తామని చెప్పారు. ఇప్పుడు మనం 23 రోజులు దీక్ష చేస్తుంటే వాళ్ళకి సీఎం పుట్టినది కూడా లేదు. ఎవరికి ఇంతమంది ప్రజలు ఇళ్ల దగ్గర నుంచి ఇంతమంది మహిళలు, ఇంతమంది నాయకులు, ఊరంతా గ్రామాలన్నీ కూడా కథలు వచ్చినా సరే వాళ్ళలో సంచలనం కలగటం లేదు. కాబట్టి ఇందాక మన పెద్దగా చెప్పినట్టుగా మీరు దీక్ష మనం ఇంకొక 2-3 రోజులు చూద్దాం. ఈ నెలాఖరు వరకు, ఈ నెలాఖరులోగా కానీ ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ ఇష్యూ అంతా కూడా మీడియాలో కానీ టెలికాస్ట్ అయినా వాళ్ళంటే రెస్పాండ్ అవుతారా, మనం అందరం హ్యాపీ. లేదు అనుకుంటే మాత్రం ఒక వారం రోజుల్లో మీరు కోరినట్టుగా ఇక్కడ దీక్ష చేయమన్నా లేదా ఆర్యో ఆఫీస్ ముట్టడిద్దామన్నా నేను దాదాపు 1000-2000 మందితో మీకు న్యాయం జరిగేలాగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే వైఎస్ఆర్ వారికి ఇది పెద్ద ఇష్యూ, పెద్ద సమస్య కాదు. ఈ విషయాన్ని మనం కరెక్ట్గా చెప్పవలసిన గైడ్ లైన్స్ లో వారికి చెప్పి జరిగిన నష్టాన్ని మనం వారితో పూర్తిగా పునరుద్ధంగా మనం వివరించినట్లయితే వారు మనకు న్యాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయాన్ని మన పెద్దగా చెప్పారు, మన ఉన్న ఐలాండ్ నెంబర్ 3 చుట్టూ ఉన్నటువంటి ఆ బ్లడ్ బ్యాంక్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి రోడ్డు మొన్న దాన్ని ఏమంటాం ఆ రోడ్ అంతా కూడా పాడైపోయింది. నేను మనం చూశాను. నిజంగా కూడా అది వేసినట్లయితే అక్కడ ఉన్న రైతులకు కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కూడా ఖచ్చితంగా మనం మీరు కోరినట్టుగా పెట్టండి. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో మీరు కోరినట్లుగా మీరు ఇచ్చిన లెటర్ ప్రకారంగా వాళ్ళతో మీరు ఏ విధంగా మనకు మంచి జరుగుతుందో ఆ మంచికి నేను ఎప్పుడు కూడా మీకు సహకరిస్తానని మీ అందరిలో ఒక మనిషిగా, మీలో ఒక మనిషిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చేసే కార్యక్రమానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని, నన్ను ఏ టైంలో సరే ఫోన్ చేసినా మీ అందుబాటులో ఉంటానని, మీ అందరికీ కలిసి వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇది పార్టీలకు అతీతంగా చేయాలి. దేని చేయలేకపోతున్నారు మీరు? ఏం సార్ ఇప్పుడు నుంచి చేస్తున్నారు, సైడ్ కలర్ అక్కడ తీయించలేకపోతున్నారు. ఏదో ప్యాచ్ వర్క్ చేసి అక్కడ ఉన్న ఏంటి 30 పైప్ లైన్ 30 ప్యాచ్ వర్క్ చేస్తారు సార్. పైప్ లైన్ మార్చాలి సార్, అన్ని ప్యాచ్ వర్క్ ఎందుకు సార్? అదే వాటర్ తో రైస్ వండుకుంటున్నారు సార్. ఎంత దౌర్భాగ్యం సార్. డ్రైనేజ్ వాటర్తో చూపిస్తారంటే ఒకసారి మాట్లాడారు సార్. మీరు ఉన్నారు సార్, ఒకసారి మీరు అడిగిన మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మేము ఓన్లీ మనిషి బ్రతకడానికి త్రాగునీరు ఫుడ్ కావాలి. వచ్చే ఆ వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలిసిపోతే ఆ ఫ్యామిలీస్ ఎంత బాధపడతారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమి లేదు సార్, ఇప్పటి వరకు క్యూర్ అవ్వలేదు. నేను పీడబ్ల్యూడీ మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను, మీకు ఆయన నుంచి కూడా వచ్చింది. నేను ఇప్పుడు ఆర్యో దగ్గరికి వెళ్తున్నాను. ఇది సీరియస్గా తీసుకుని మీరు నాకు తొందరగా రిక్వెస్ట్ చేస్తారా, లేదంటే మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను సార్. నేను చాలా మంచి వ్యక్తిని సార్. నేను ఎవరి గురించి ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టే తత్వం అది కాదు సార్. ఎవరు కూడా బాగున్నారు, కానీ అవతల చాలా సఫర్ అవుతున్నారు సార్. అదే వాటర్తో స్నానాలు చేసి ఎలర్జీ వచ్చేసి సార్. నెలలు అవుతుంది, ఏ రెస్పాన్స్ చేస్తున్నారండి మీరు? నిజంగా విజిట్కి వస్తే
మన ఆడవాళ్ళు కబురేస్తారు సార్ మీరు అక్కడ పరిస్థితి అలా. నువ్వు వస్తున్నారు, మీరు వచ్చిన వాళ్ళు వస్తారు, తర్వాత మీరు వాటర్ ఆ వాటర్ ఒకసారి తాగుతారండి మీరు. అసలు మీరు ఎవరో తెలియకుండా వచ్చి చూసి వెళ్ళిపోతారు సార్, తప్ప మా పిల్లలతో మీరు ఎవరో ఐడెంటిఫై అవ్వట్లేదు సార్. అక్కడ మా వాళ్ళు మీరు ఏ గారు వస్తారని వాళ్ళు తెలియట్లేదు. ఎవరో మీరు నేను ఇందాక చదువుతున్నారు లేదు సార్, అంటే యథార్థ జరిగి చెప్తాను. ఇప్పుడు దర్యాప్తులో సార్ నా మాట వినండి, దర్యాప్తులో మళ్ళీ అంటే యథాపతిగా అది మొత్తం పీడబ్ల్యూ అలాగా సాగుతున్నారు. పెద్ద రోడ్ల నుంచి అలాసేపు మొత్తం తీయించేయాలండి, పైప్ తీయించేయాలండి. అదేనండి మీరు మొత్తం ఆ గ్రామానికి కూడా వెళ్ళిపోతున్న వాటర్. ఆ పైప్ లైన్ మారుతారండి మీరు. దర్యాప్తులో ఐలాండ్ నెంబర్ 3లో జరిగిన దాని గురించి ప్రజలకు కలిసి అలా సాగుతున్నారు వెళ్ళండి. సాగుతున్నారు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ వచ్చి ఆ చిన్నపిల్లలు తీసుకొస్తే చాలా దినేష్ ధర్నా చేస్తే దినేష్కి లేదు, రాజు తీసుకొచ్చి చేస్తే రాజుకి లేదు, మీరు తీసుకొచ్చి ఎంతమంది చేస్తారండి? ఎంతమంది ఎన్ని కంప్లైంట్ చెప్పుకుంటే మాకు పని చేయాలండి. చాలా మంది తీసుకొచ్చి గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, మొత్తం ఆ పైప్ లైన్ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. మీరు ఆ పైప్ లైన్ తీయడానికి ఎంత అవుతుంది డ్యామేజ్? ఆ పైప్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అది ఇమీడియట్గా చేయించాలి సార్. చాలా చాలా సీరియస్ అసలు తీసేయాలి సార్. అవి పని చేస్తారు. మీరు ఎప్పుడు వస్తారు సార్? ఫస్ట్లో ఉల్లినప్పుడు చూడండి ఆ వాటర్ మీరు చూసారంటే అక్కడ ఉంటారు మీరు పంపుకి. ఇప్పుడు మీకు ఇన్ఛార్జ్ ఎవరు సార్? ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఎవరు? మీ పై అధికారి ఎవరు? జ్యోతిరాజు ఉన్నాడా? ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ ప్రజలు ఏం చెప్తారంటే మళ్ళీ డ్రైనేజ్ లో వదిలేస్తున్నారు సార్. వేస్ట్ అయిపోతుంది. కూడా దానికోసం బాధపడలేదు సార్. మెయిన్ ఇంపార్టెంట్ అదే వాటర్తో వాళ్ళు బియ్యం రైస్ వండుకుంటారు సార్. పొయ్యి మీద ఎత్తి రైస్ వండుకుంటున్నారు. ఎంత దుర్భరం సార్. అదే వాటర్ స్నానం చేస్తారు, అదే వాటర్ డ్రింకింగ్ వాటర్. అది చాలా ఇబ్బంది కదా. మీరు ఏదైనా పలానా ఉంది సార్ ఇది ఇలా ఏంటంటే మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. మీరు డ్రింకింగ్ వాటర్ దగ్గర కూడా ఇబ్బంది పెడితే ఎలా సార్? మీరు అర్థం చేసుకోండి. మీరు వేరే ఉద్దేశం కాదు, వేరే డిపార్ట్మెంట్ బ్లైమ్ చేయాలనో లేకపోతే కూడా అన్న తత్వం మరి కాదు. ఆ టైప్ మెంటాలిటీ కూడా కాదు. కానీ నేను చాలా పర్యాయం 2-3 టైమ్స్ వచ్చాను. మీరు చిన్న చిన్న పైప్ లైన్ కన్నాలు చూపించినాక అది వేసింది నాకు వాళ్ళేస్తున్నారు పెట్టారు నా సర్వీస్ చూసాను. ఏదో 1-2 కన్నాలు చేస్తే ఉపయోగం మీరే అంటున్నారు. ఒక పైప్ లైన్ మినిమం ఎంత దూరం ఉంటుంది సార్? డిస్టెన్స్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. మీరు చెప్పిన ఇలా ఎల్ టైప్ పైప్ లైన్ మొత్తానికి అందరికీ కాదు. వీళ్ళు ఈ కొత్త వాళ్ళు మీకు ప్రత్యేకంగా వేస్తే వాళ్ళు తీసేస్తే మొత్తం తీసేది సార్. ఎంతకన్నా తీసేది సార్. ఎందుకంటే అండి అది ఛానల్ అయిపోయింది సార్. ఆ పైప్ లీక్ దాని స్ట్రెంత్ తగ్గిపోయింది. తగ్గిపోయి ఎక్కడ పడితే అక్కడ కన్నాలు పడిపోతాయి. పడిపోయి ఏమవుతుందండి ఇది గ్రౌండ్లో డౌన్లో ఉండడం వల్ల డ్రైనేజ్ వార్నే ఉండడం వల్ల డ్రైనేజ్ వాటర్ కూడా దీంట్లోకి లాగేస్తుంది. ఈ ఫోర్స్కి డ్రైనేజ్ వాటర్ కూడా లాగేస్తుంది. కాకినాడ జిల్లా అన్నవరం బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెల్లవారు 1 గంట నుండి స్వామివారి వ్రతాలు సుమారు 10,000 జరిగాయి. గత ఏడాది పౌర్ణిమ కంటే ఎక్కువగా పెరిగాయి. 1,00,000 వరకు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెల్లవారు 1 గంట నుండి స్వామివారి వ్రతాలు సుమారు 10,000 జరిగాయి. గత ఏడాది పౌర్ణిమ కంటే ఎక్కువగా పెరిగాయి. 1,00,000 వరకు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్తుల సందోహం కొనసాగింది. ఉదయం 8 గంటలకు మొదటిగా పల్లకి ద్వారా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రతిపాడు శాసనసభ్యులు సత్యప్రభ, దేవస్థానం చైర్మన్ రోహిత్ ప్రారంభించారు.
రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణానికి చెందిన సిర్రా రంజిత 5వ తరగతి భాష్యం స్కూల్ విద్యార్థి ఆత్మహత్య. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణానికి చెందిన సిర్రా రంజిత 5వ తరగతి భాష్యం స్కూల్ విద్యార్థి ఆత్మహత్య. చున్నీతో ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిన వైనం. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై అధిక ఒత్తిడి, మానసిక వేధింపులే విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయన్న స్థానికులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రామచంద్రపురం పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం విఆర్ఓ అతని కుమారుడి వల్లే నష్టపోయాం. ఐనవేలి మండలం వెలువలపల్లి మోందా బాధితుల నిరుపేదల ఆవేదన. విఆర్ఓ కుమారుడి నిర్లక్ష్యం వైఖరి వల్లే నష్టపోయామని ఐనవేలి మండలంలోని వెలువలపల్లి గ్రామానికి చెందిన మోందా నిరుపేద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం విఆర్ఓ అతని కుమారుడి వల్లే నష్టపోయాం. ఐనవేలి మండలం వెలువలపల్లి మోందా బాధితుల నిరుపేదల ఆవేదన. విఆర్ఓ కుమారుడి నిర్లక్ష్యం వైఖరి వల్లే నష్టపోయామని ఐనవేలి మండలంలోని వెలువలపల్లి గ్రామానికి చెందిన మోందా నిరుపేద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మోందా తుఫాన్ కారణంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారం అందకుండా పోవడానికి అతనే కారకుడు అయ్యాడని వారంతా ఆరోపించారు. ఈ విషయమై స్థానిక సచివాలయం వద్ద ఉన్న విఆర్ఓ వద్దకు అధిక సంఖ్యలో బాధితులు వెళ్లి ఆయన్ను ప్రశ్నించారు. పూరి గుడిసెలో ఉంటున్న తమ పేర్లు రాయకపోవడానికి కారణం ఏమిటని అడిగారు. సుమారు 50 బాధిత కుటుంబాలకు మీ వల్ల, మీ కుమారుడి వల్ల అన్యాయం జరిగిందని ఆరోపించారు. నా ఆరోగ్యం బాగాలేని కారణంగా నా కుమారుడితో జాబితా తయారు చేయించానని విఆర్ఓ ఇచ్చిన వివరణతో బాధితులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. మీ ఆరోగ్యం బాగోకపోతే మరొక విఆర్ఓతో ఆ పని చేయించాలి కానీ నిబంధనకు విరుద్ధంగా మీ అబ్బాయిని ఈ పనికి ఎలా అనుమతించారని వారు ప్రశ్నించారు. స్థానిక తహసీల్దార్కి నా బాధ చెప్పుకున్నానని, ఆయన ఒప్పుకున్నాకే మా అబ్బాయితో నా పని చేయించుకున్నానని వివరణ ఇచ్చారు. జరిగిన పొరపాటుకు తమను మందించాలని విఆర్ఓ బాధితులను కోరారు. మిమ్మల్ని మందిస్తాం, మాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని బాధితులు విఆర్ఓను ప్రశ్నించారు. ఉమ్మిడివరం మండలం చిన్న కొత్తలంకలో మంగళవారం ఓ ఇంటి ఆవరణలో తాచుపాము హల్చల్ చేసింది. కొత్తూరి వీర వెంకట కృష్ణంరాజు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో కోళ్లకూటిలోకి తాచుపాము ప్రవేశించి కోళ్లను చంపితింది. ఇంట్లో వ్యక్తులు భీమనాపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన వర్మ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా ఓ డబ్బాలో బంధించి జనసంచారం లేని సుదూర ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఉమ్మిడివరం మండలం చిన్న కొత్తలంకలో మంగళవారం ఓ ఇంటి ఆవరణలో తాచుపాము హల్చల్ చేసింది. కొత్తూరి వీర వెంకట కృష్ణంరాజు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో కోళ్లకూటిలోకి తాచుపాము ప్రవేశించి కోళ్లను చంపితింది. ఇంట్లో వ్యక్తులు భీమనాపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన వర్మ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా ఓ డబ్బాలో బంధించి జనసంచారం లేని సుదూర ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ లోపల పాము వచ్చిన కంగారు వెలిగించేసాడు. ఓకేనా? కనిపించిందా? ఇది ఎలా వచ్చే మరి పాము కనిపించదు. ఇది కూడా తీసేస్తున్నాను ఇక్కడ. పెద్దోట
తీయండి కూడా దగ్గర పెట్టి వీడియో కాల్ అంటే బాబు వీడియో కాల్ అవడానికి మరే పెద్దదైతే అంత అంత ఉండదు స్పీడ్ మంచి స్పీడ్ మీరు చూడట్టుగా పారిశ్రామికాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామీణ యువత, మహిళలు పరిశ్రమల స్థాపనపై కృషి సాధించాలని డిఆర్డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర సూచించారు. కొత్తపేట బుల్లి సత్యం కాపు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎంఎస్ఎం ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పారిశ్రామిక చైతన్యం పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధి దోహదం చేస్తాయని అన్నారు. చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. స్థానికంగా లభ్యమయ్యే కొబ్బరి, అరటి, చేపల ఉత్పత్తిపై ఆధారపడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పారిశ్రామికాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామీణ యువత, మహిళలు పరిశ్రమల స్థాపనపై కృషి సాధించాలని డిఆర్డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర సూచించారు. కొత్తపేట బుల్లి సత్యం కాపు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎంఎస్ఎం ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పారిశ్రామిక చైతన్యం పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధి దోహదం చేస్తాయని అన్నారు. చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. స్థానికంగా లభ్యమయ్యే కొబ్బరి, అరటి, చేపల ఉత్పత్తిపై ఆధారపడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కల్పన చేయబడిన అంశాన్ని వివరించి ఆకర్షితులయ్యే విధంగా ఏ విధానాలు ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏవి కొంత డబ్బులు మేము పెట్టుకునే కెపాసిటీ ఇస్తారు, ఏమి చేసుకుంటే వీళ్ళు సొంతగా చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న అరటి, కొబ్బరి దీన్ని బేస్ చేసి 10 లక్షల రూపాయల వరకు ఏ రకమైనటువంటి చదువు అవసరం లేదు. ఎలాంటి చదువు లేని వ్యక్తి కూడా ఈ స్కీమ్లో దరఖాస్తు చేయొచ్చు. 10 లక్షల పైబడి 50 లక్షల సంకల్పం మీ మనసులో ఉంటే ఖచ్చితంగా అది ఆచరణ కింద మారుతుంది. కొత్తపేట నియోజకవర్గాన్ని కానీ మీరు చూసి కొబ్బరి పిండితో ఏమైనా స్వీట్స్ చేసినా, లేదా కొబ్బరి పీచు చేసినా, కొబ్బరి తాడు చేసినా, కొబ్బరి చీపురు చేసినా, కొబ్బరి పొట్టు తయారు చేసినా, బేకరీ చేసినా, ఫ్లోర్ మిల్ పెట్టినా, రైస్ మిల్ పెట్టినా, ఆయిల్ మిల్ పెట్టినా, వడ్రంగి పని పెట్టినా,
నాబార్డు బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు, ఎంపీడీఓ నరేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండు ఆక్రమణలు తొలగించాలంటూ గత 24 రోజులుగా రీలే నిరాహార దీక్ష చేపట్టిన సంబంధిత అధికారులు సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో చీకురుమెల్లి రవికుమార్ 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్టీసీ బస్టాండు ఆక్రమణలు తొలగించాలంటూ గత 24 రోజులుగా రీలే నిరాహార దీక్ష చేపట్టిన సంబంధిత అధికారులు సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో చీకురుమెల్లి రవికుమార్ 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రోజు అతని ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సమక్షంలో పోలీసులు అతని దీక్షను భగ్నం చేసి ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రవికుమార్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, నిరాహార దీక్ష కొనసాగితే అతని ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. రవికుమార్ మాట్లాడుతూ మూసివేసిన బస్టాండ్ను ప్రజల అవసరాల కొరకు తిరిగి తెరవాలని, బస్టాండు ఆక్రమణలు తొలగించి ప్రయాణికులకు కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, సంబంధిత అధికారులందరూ ఆక్రమణదారునికి కొమ్ము కాస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజల కొరకు పని చేయకుండా పెత్తందారులకు కొమ్ము కాయడం దుర్మార్గపు చర్య అంటూ ప్రజలకు న్యాయం జరిగేందుకు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తనను ఇక్కడ నుండి బలవంతంగా ఆసుపత్రికి తరలించినా అక్కడే నా నిరాహార దీక్ష కొనసాగుతుందని, నా ప్రాణం పోయిన తర్వాతైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మా వాహనం అవుతుందండి, ఇటు నుంచి బస్సు వెళ్ళాలి, పబ్లిక్కి వెళ్ళాలి, మీరు వాడుకోవాలి. అందు నిమిత్తం మమ్మల్ని పంపించారు. ప్రమాదమైన కారణం పోరాట కమిటీ ఒకసారి ముమ్మడివారం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంటే ప్రభుత్వం మనం ఎందుకు ఆలోచిస్తున్నాం, స్వీకరించిన ప్రభుత్వం వారు గత 11 రోజులుగా కూడా నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకున్నటువంటి పాపన పోవడం లేదు. అంటే ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చేయం పుట్టినట్టు కూడా కనిపించట్లేదు. ఈ వేదిక మీంచే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా చేతగారితోనే కాదు, ఇక్కడ చాలామంది దళిత సంఘాలు ఉన్నారు, దళిత సంఘాలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, విద్యార్థి యోజన, అనేక ఏఐటీ లాంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. కనుక మేము తలుచుకుంటే ఖచ్చితంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయడం ద్వారా ఈ ప్రజల ఆస్తి ఏదైతే ఉందో ప్రజలు తిరిగి అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ డేట్ మార్చి ఖచ్చితంగా డేట్ మార్చి చేద్దాం. అయితే టైం ఎంత లేట్గా చేస్తే అన్ని రోజులు మళ్ళీ మన రవికుమార్ కూర్చోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపే ఎమ్మెల్యే కాబట్టి రేపు ఉదయమే మళ్ళీ ఇక్కడే ఆ ఎమ్మెల్యేకి మొత్తం ఇచ్చిన తర్వాత ఎంపీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మరొక 4 రోజులు 5 రోజులు చూసిన తర్వాత రాకపోతే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వెంట పత్రాలు కాబట్టి అందుబాటులో ఉంటే కమిటీ ఎలాగ మన కమిటీ నువ్వు మాట్లాడలేదా? తులసిరావు గారిని ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు, ఆక్రమించిన వారిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు, కేసు నమోదు చేసి తొలగించాలి. 3వ ఆర్టీసీ ఆక్రమణలు కాపాడుకుందాం. 3వ ఆర్టీసీ బస్ స్టాండ్ను కాపాడుకుందాం. 3వ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆక్రమణలు తొలగించాలి. 3వ బస్ స్టాండ్ల ఆక్రమణలు తొలగించాలి. 3వ బస్ స్టాండ్ల ఆక్రమణలు 3వ ఆర్టీసీ బస్ స్టాండ్
బస్ స్టాండ్ ప్రజలకు అందుబాటులోకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.